మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పర్యటించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ఐటీడీఏ పరిధిలో విధి నిర్వహణలో చనిపోయిన 17 మంది కుటుంబాలను గుర్తించి వారికి కారుణ్య నియామకాల పత్రాలను అందజేశారు. ప్రజాపాలనలో బాధితులకు అండగా ఉండటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కారుణ్య నియామక పత్రాలను అందజేసిన మంత్రి సీతక్కకు రుణపడి ఉంటామన్నారు బాధితులు. పనిచేసి చనిపోయినటువంటి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద మరి ఈరోజు కొంతమందికి పోస్టులు ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులకు. అదేవిధంగా టోటల్గా 17 మందికి ఐటీడీఏ పరిధిలో వివిధ హోదాలలో వివిధ డిపార్ట్మెంట్ల వారీగా పనిచేస్తున్నటువంటి మా ఐటీడీఏ ఉద్యోగుల మరణించిన ఐటీడీఏ ఉద్యోగుల కుటుంబాలకు 17 మందికి కంపల్సరీ కింద మరి అంటే కారుణ్య నియామకం కింద జాబ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం నుంచి సానుకూలంగా వాళ్ళకు జీవోలు ఇప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. మాది గూడూరు మండలం పొలగూడ గ్రామం. మా ఆయన పేరు పేదావతి కిషన్, తన టీచరు. ఆయన జరిగిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అనారోగ్య కారణంగా ఆయన జరిగిపోయిన తర్వాత నాకు ఆర్థికంగా బాగా ఇబ్బంది అయింది. నాకు 2 పిల్లలు. సీతక్క చెరువుతో నాకు జాబ్ వచ్చింది. సీతక్క ధన్యవాదాలు. చైతన్య మా ఆయన పేరు బాలప్రకాశం. ఆయన అనారోగ్య కారణంగా చనిపోవడం అనేది జరిగింది. సీతక్క గారు మాకు జాబ్ ఇవ్వడం అనేది జరిగింది. సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. తొందరగా రాదు అనుకున్న జాబు వచ్చేసింది సీతక్క గారికి.